ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక సమయాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయని ఆయన తన గ్రంథంలో రాసి పెట్టారు. గమనించండి, ఈ రోజున ఎంతోమంది బుద్ధిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న మించిన జ్ఞానాన్ని పొందుకోవాలని పరుగులు తీస్తూ ఉన్నారు. అలాగే సర్వ సంపదలు, ఈ లోకములో డబ్బు లేకపోతే మనమేమి చేయలేము. ఏదో ఒకటి చేసి కష్టపడి బాగా సంపాదించుకోవాలి, బంగారం సంపాదించాలి, పొలాలు సంపాదించాలి అని ప్రయాసపడుతూ ఉన్నారు. మంచిదే. అయితే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా శ్రేష్టమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనలోనే మంచిగా బ్రతకటానికి ఊరందరి చేత, నీ చుట్టూ ఉన్న వారి చేత బుద్ధిమంతుడు అనిపించుకోవాలి అంటే ఆయనలో బుద్ధి ఉన్నది. అది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు పొందుకోగలుగుతావు. అలాగే మంచి జ్ఞానము, ఈ లోకంలో ఉన్న జ్ఞానము కంటే దేవుని జ్ఞానం ఉన్నతమై ఉన్నది. అది ఆయనలో ఉన్నది. అది నువ్వు పొందుకోవాలంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను వేడుకునినప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పాడు. మూడవదిగా, నువ్వెంత ప్రయాసపడుతున్నావో, ఎంతో కష్టపడుతున్నావో, నిద్రలు లేని రాత్రులు ఎన్నో గడుపుతా ఉన్నావు, కానీ నీకు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నావు. ఏంటి నా జీవితం ఇలా అయిపోతుందని కృంగిపోతా ఉన్నావా? కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్వ సంపదలు నా యందే ఉన్నాయని. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుకున్నవారు ప్రపంచంలో గొప్ప ధనవంతులుగా ఈనాటికి వారి జీవితాలు ఉన్నాయి. కాబట్టి మనం అటువంటి భక్తిలో కొనసాగాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.